Of course, we are deeply shocked, we are deeply hurt. జరిగిన క్రూరమైన సంఘటనను బట్టి మేము ఇప్పటికీ తీవ్రమైన బాధలో భీతిలో ఉన్నాము. Which this took నేను place. ఇప్పటికీ చాలా విచారిస్తున్నాను. I'm అయితే deeply saddened. నా భర్త ప్రాణాన్ని తీసివేసిన వారి కొరకు నేను ప్రార్థన చేస్తూ దేవుని ప్రేమను బట్టి వారిని క్షమిస్తున్నాను. కనుక వారు మరొకరిని ఇలాగూ చేయకూడదని So కోరుకుంటున్నాను. that they will never do this to any other person. I, Jessica Pagadala, wife of Praveen Kumar Pagadala. నేను ప్రవీణ్ గారి భార్య He was జెసికా not a పగడాలను. person who takes revenge. ప్రవీణ్ ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి కాదు. Forgives everybody. ఆయన అందరినీ క్షమించే వ్యక్తి. Forgive everybody. We are not here. నేను కూడా వారిని క్షమించటానికి ఇక్కడికి వచ్చాను. We are here to మనం దేవుని ప్రేమను ఆయన రాజ్యాన్ని ప్రకటించవలసిన వారము. they do. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినట్లుగా నా భర్తను చంపిన ఆ యువకుడిని I forgive him. నేను కూడా దేవుని ప్రేమతో క్షమిస్తున్నాను.